నెక్స్ట్ ప్రాబ్లం tan 4x is equal to 4 tan x into 1 minus tan square x by 1 minus 6 tan square x plus tan power 4x. సో tan 4xని ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో సొల్యూషన్ tan 4x is equal to, సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేద్దాం. 4xని 2 into 2x ఆ విధంగా రాసుకుందాం. 4x అని 2 into 2x. ఈ 2xని మనం తీటా అనుకున్నట్లయితే tan 2 తీటా అలా ఉంది. tan 2 తీటా ఫార్ములా ఇది 2 tan తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా. tan 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 2 tan తీటా బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో tan 2 తీటా, దీన్ని మనం తీటా అనుకుందాం. సో దీన్ని ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేద్దాం. 2 tan తీటా, తీటా అంటే ఇక్కడ ఏంటి 2x, అంటే 2 tan 2x బై 1 మైనస్ tan స్క్వేర్ తీటా. తీటా మీన్స్ అగైన్ 2x. సో ఇలా ఉంది 2 tan 2x బై 1 మైనస్ tan స్క్వేర్ 2x. సో మళ్ళీ tan 2x, ఈ tan 2x మళ్ళీ tan 2 తీటా ఎలాగైతే ఉందో అలా tan 2xని కూడా మనం రాసుకోవాలి. సో దీనికి తేడా ఏంటి, ఇక్కడ x ఉంటే ఇక్కడ తీటా ఉంది. ఇది tan 2 తీటా, ఇది tan 2x, జస్ట్ వేరియబుల్ చేంజ్ మాత్రమే అనమాట. సో 2 into tan 2x అంటే 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x. ఓకే, ఇదే విధంగా తీటా బదులు x పెట్టుకొని రాసుకోవాలి. 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x, ఇది న్యూమరేటర్లో. అట్లానే డినామినేటర్లో కూడా 1 మైనస్ tan స్క్వేర్ 2x అంటే tan 2xకి హోల్ స్క్వేర్. సో ముందుగా మనం tan 2x రాసుకుందాం. tan 2x అంటే 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x. ఇది tan 2x ఫార్ములా, దానికి మళ్ళీ స్క్వేర్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 2 2s 4 tan x, 4 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x దట్ ఈజ్ ఈక్వల్ టు హోల్ బై. సో ఇక్కడ మనం హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ చేసుకోవాలి. 1 మైనస్ ఇక్కడ 2 tan x హోల్ స్క్వేర్ అంటే దాన్ని స్క్వేర్ చేసినట్లయితే 4 tan స్క్వేర్ x. అలానే డినామినేటర్లో 1 మైనస్ tan స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సో దాన్ని అలానే రాద్దాం. 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్. ఓకే, సో మళ్ళీ 4 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ హోల్ బై. సో ఇక్కడ మనం డినామినేటర్లో ఎల్సిఎం తీసుకోవాలి. ఈ 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ అనేది ఎల్సిఎం తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది ఇంటూ 1. ఓకే, సో 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్ మైనస్ 4 tan స్క్వేర్ x బై 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ డినామినేటరు ఈ డినామినేటర్ రెండు అబ్జర్వ్ చేస్తే లైక్ టర్మ్స్. ఇది 1 మైనస్ tan స్క్వేర్ x, ఇది 1 మైనస్ tan స్క్వేర్ x హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఇది ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఇది 2 టర్మ్స్ ఉంది. కాబట్టి సో ఒక టర్మ్ క్యాన్సిల్ చేసుకుందాం. రిమైనింగ్ 1 టర్మ్ అనేది గోస్ టు న్యూమరేటర్. సో ఆ రిమైనింగ్ ఎలా ఉంటుంది 4 tan x, ఇందులో ఒకటి మిగిలిపోయింది కదా, సో అది పైకి వచ్చేస్తుంది 1 మైనస్ tan స్క్వేర్ x. ఓకే, బై. సో ఇక్కడ మనం ఎల్సిఎం సింప్లిఫై చేసుకుందాం. a మైనస్ b హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, తర్వాత b స్క్వేర్ అంటే tan స్క్వేర్కి హోల్ స్క్వేర్ అంటే tan పవర్ 4 మైనస్ 2ab minus 2 into 1 into tan square minus 2 tan square
ఆల్రెడీ -4 tan స్క్వేర్ అనేది ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా tan 4x అనేది ఈ విధంగా ఉంది. 4 tan x ఇంటూ 1 - tan స్క్వేర్ x బై 1. ఈ రెండు కూడా tan స్క్వేర్లు అవి. -2 tan స్క్వేర్ -4 tan స్క్వేర్. సో బోత్ ఆర్ లైక్ టర్మ్స్. వీ హ్యావ్ టు యాడ్ దట్ -6 tan స్క్వేర్. అలానే tan పవర్ 4 దాన్ని మనం చివరి రాసుకుందాం. ప్లస్ tan పవర్ 4x. ఓకే, సో ఫైనల్గా tan 4x. ఓకే, థ్యాంక్ యూ.